కళ్ళ కింద చర్మం చాలా పల్చగా, చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి కళ్ళను జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. కళ్ళకు సంబంధించిన ఒక సాధారణ సమస్య కళ్ళ వాపు. కంటి చుట్టూ ఉన్న చర్మం వాపు వల్ల కళ్ళ కింద ఉబ్బెత్తుగా కనబడుతుంది. ఉదయం నిద్ర లేవగానే కళ్ళు ఉబ్బెత్తుగా ఉంటున్నాయా? కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్లా ఇబ్బంది పెడుతున్నాయా? కళ్ళ వాపును తగ్గించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసినా ఎలాంటి ఫలితం కనిపించడం లేదా? ప్రతి సమస్యకు పరిష్కారం తప్పనిసరిగా ఉంటుంది. అసలు ఉదయం నిద్ర లేవగానే కళ్ళు ఉబ్బెత్తుగా ఎందుకు కనబడతాయి? కళ్ళవాపుకు ప్రధాన కారణం నిద్రలేమి, ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం, ఒత్తిడి, ఎక్కువగా ఏడవడం, డీహైడ్రేషన్. వీటిలో కారణం ఏదైనా కావచ్చు. ఈ సమస్యను ఖచ్చితంగా పరిష్కరించాలి. లేదంటే మీ మొత్తం ముఖాందాన్ని పాడు చేయడమే కాదు, రోజంతా మీరు డల్ మరియు అలసటగా కనబడేలా చేస్తుంది. ఈ సమస్య మహిళల్లో, పురుషుల్లో సహజంగానే కనిపిస్తుంది. మరి మాకు తెలిసిన కొన్ని టిప్స్ మీకోసం. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ గుర్తుపై క్లిక్ చేయండి. ముందుగా నివారణ మార్గాలు చూద్దాం. శరీరంలో నీటి శాతం తగ్గితే కంటి కింద వాపు లేదా ఉబ్బెత్తుగా ఉంటుంది. కాబట్టి నిద్రించడానికి ముందు తగినన్ని నీళ్లు తాగండి. కేవలం రాత్రి మాత్రమే కాదు, రోజంతా కూడా నీళ్లు తాగుతూ శరీరాన్ని హైడ్రేషన్లో ఉంచుకోవాలి. నిద్రించడానికి ముందు టీవీ చూస్తూ పాప్కార్న్ మరియు చిప్స్ వంటి జంక్ ఫుడ్స్ తినడం వల్ల వీటిలో అధిక సోడియం కంటెంట్ వల్ల కళ్ళ కింద ఉబ్బెత్తుగా ఉంటుంది. ఇక ఆల్కహాల్ డీహైడ్రేషన్కు గురి చేస్తుంది. దాంతో కళ్ళు ఉబ్బుతాయి. అలర్జీలకు గురి చేసే వాటికి దూరంగా ఉండండి. ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా చూసుకోండి. ముఖ్యంగా నిద్రించే పడక గది, బెడ్స్, అలాగే మ్యాట్స్ క్లీన్గా, ఫ్రెష్గా ఉండేటట్లు చూసుకోవాలి. అలర్జీల వల్ల కళ్లకు చికాకు, తత్ఫలితంగా కళ్ళ కింద ఉబ్బెత్తుగా మారుతుంది. ఎక్కువ ఒత్తిడి వల్ల శరీరంలో సాల్ట్ బ్యాలెన్స్ తప్పుతుంది. దాంతో ఉదయం కళ్ళు ఉబ్బినట్లుగా ఉంటుంది. స్పూన్ని ఫ్రిజర్లో కొద్ది సమయం ఉంచి తర్వాత బయటకు తీసి చల్లగా ఉన్న స్పూన్ను ఉబ్బిన కళ్ళ మీద కొన్ని నిమిషాలు సున్నితంగా మసాజ్ చేయడం లేదా ఉంచడం చేయండి. చిట్కాలు చూద్దాం. ముందుగా కీరా దోస. చర్మమును సున్నితంగా మార్చే ఆస్ట్రిజెంట్ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. కంటి చుట్టూ చర్మం వాపును ఎఫెక్టివ్గా తగ్గిస్తాయి. అందుకు మీరు చేయాల్సిందల్లా కీరా దోసకాయను ముక్కలుగా కట్ చేసి 3 నుంచి 4 తీసుకుని వాటిని వాపు ఉన్న ప్రదేశంలో సున్నితంగా అప్లై చేసి మర్దన చేయాలి. ఇలా 2-3 సార్లు రిపీట్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మం శుభ్రపరుస్తుంది, కళ్ళను స్మూత్గా మార్చుతుంది. అంతేకాదు కళ్ళ చుట్టూ ఉన్న సన్నని చారలు మరియు ముడతలను నివారిస్తుంది. అందుకు మీరు చేయాల్సిందల్లా కొద్దిగా పాలు తీసుకుని ఐస్ ట్రేలో పోసి ఫ్రిజర్లో ఉంచాలి. 1-2 గంటల తర్వాత ఐస్ ట్రే బయటకు తీసి మిల్క్ ఐస్ క్యూబ్స్ను తీసి కాటన్ క్లాత్లో చుట్టి కళ్ళ ఉబ్బు ఉన్న ప్రదేశంలో అప్లై చేస్తూ మర్దన చేయాలి. మంచి ఫలితం పొందుతారు. ఎగ్ వైట్. గుడ్డులో ఉన్న స్కిన్ టైటనింగ్ లక్షణాలు కళ్ళ కింద ఉబ్బును తగ్గిస్తుంది. ఇంకా ముఖంలో ముడతలను నివారిస్తుంది. ఒక గుడ్డులో తెల్లటి సొన వేరు చేసి స్పూన్తో బాగా గిలక్ కొట్టాలి. స్మూత్గా అయిన తర్వాత కళ్ళ కింద అప్లై చేసి మసాజ్ చేయాలి. 5 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజు విడిచి రోజు రిపీట్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. పొటాటో. బంగాళదుంప న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ని తొలగిస్తుంది. అందుకు మీరు చేయాల్సిందల్లా బంగాళాదుంపను మెత్తగా పేస్ట్ చేసి రసం తీసి అందులో కాటన్ని ముంచి కళ్ళ మీద ఉంచాలి. 15 నిమిషాల తర్వాత కాటన్ తొలగించి నీళ్లతో కళ్ళను సున్నితంగా కడగాలి. వారంలో 2-3 సార్లు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా కళ్ళ కింద ఏర్పడే వాపును, నల్లటి మరకలను తొలగించుకోవచ్చు. గుడ్ కంటెంట్ కోసం మా ఆనంద లహరి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.